అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: నెల్లూరు జిల్లాలో రబీ వరిలో సుడిదోమ సమగ్ర యాజమాన్యం. మిగ్జామ్ తుఫాన్ ప్రభావంతో ఇంకా పూతరాని జీడి మామిడి తోటలు, ప్రస్తుతం చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు. రాబోయే వేసవి ఎండల నుంచి పశువులను కాపాడుకునే మార్గాలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. గత కొన్నేళ్లుగా వరికి దోమపోటు రైతుకు తలపోటుగా మారిపోయింది. వరి పైరులో ముఖ్యంగా రబీలో దోమ చేసే నష్టం అధికంగా ఉంటుంది. నెల్లూరు జిల్లాలో రబీ వరిని అక్టోబర్, నవంబర్ మాసాల్లోనే నాటుకుంటారు. ప్రస్తుతం ఇక్కడ సాగైన పైరు ఈనిక దశ వరకు ఉంది. పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలతో పాటు నత్రజని ఎరువుల అధిక వాడకం, నీటి యాజమాన్యం సక్రమంగా చేయకపోవటం, మురుగునీటి సౌకర్యం లేకపోవటం వంటి రకరకాల కారణాల వల్ల అనేక ప్రాంతాల్లో సుడిదోమ ఆశించినట్లుగా తెలుస్తోంది. ముందు ముందు దీని ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. అందువల్ల రైతులు అప్రమత్తంగా ఉండి సుడిదోమ కట్టడికి సరైన చర్యలు పాటించాలంటూ సూచనలిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్ నాయక్. వరి పంటలో మేము చేస్తున్న క్షేత్ర ప్రదర్శనలో ఎక్కువగా మేము వరిలో గమనించినది సుడిదోమ. ఈ సుడిదోమ యొక్క పిల్ల పురుగు, పెద్ద పురుగు రెండు కూడా నీటి మట్టానికి దగ్గరలో కాండం పైన ఉంటూ కాండం నుంచి రసాన్ని పీలుస్తూ ఉంటాయి. ఇలా రసాన్ని పీల్చే టైంలో ఈ సుడిదోమ అనేది ఒక రకమైన విష పదార్థాన్ని కాండం లోపలికి రిలీజ్ చేస్తుంది. విష పదార్థం కాండం లోపలికి రిలీజ్ చేసినప్పుడు ఆ విష పదార్థం అనేది మన మొక్క మీద ఎఫెక్ట్ చూపించి మన మొక్క అనేది మొత్తం ఎండిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్యాచెస్ లాగా అంటే గుంపులుగా ఈ మొక్కలను పసుపు రంగులు మారిపోయి ఎండిపోతూ ఉంటుంది. సో దీనికి గల కారణము సుడిదోమ. అదేవిధంగా ఈ సుడిదోమ అనేది పంటకు ఆశించినప్పుడు ఒక రకమైన జిగురు పదార్థాన్ని విసర్జిస్తాయి. ఈ జిగురు పదార్థాన్ని విసర్జించినప్పుడు ఏమవుతుందంటే దాని మీద నల్లని బూజు అనేది పెరుగుతుంది. ఈ నల్లని బూజు పెరిగినప్పుడు కూడా ఇక మన పంట మీద నష్టాన్ని చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సుడిదోమ పంటను సోకడానికి ప్రధాన కారణం ఏమంటే నాట్లు అనేది ఒత్తుగా వేసుకోవడం. ఈ నాట్లు ఒత్తుగా వేసుకోవడం వల్ల ఈ సుడిదోమ పంట ఆశించడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా సిఫారసు చేసిన ఎరువుల కన్నా ఎక్కువ వాడడం. మామూలుగా అయితే ఒక ఎకరాకు శాస్త్రవేత్తలు సిఫారసు చేసిన ఎరువులు ఎలా ఉంటుందంటే నత్రజని యూరియా రూపంలో అయితే 2 బ్యాగులు, అదేవిధంగా ఫాస్ఫరస్ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అయితే 3 బ్యాగులు, అదేవిధంగా మనకి పొటాషియం ఎంఓపి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అయితే ఒక ఎకరాకి 25 కేజీల నుంచి 30 కేజీలు దాకా రికమెండ్ చేస్తాం. అది ఎప్పుడంటే రబీ కాలంలో. సో ఇంతకన్నా ఇప్పుడు మేము గమనిస్తున్నది ఏమంటే రైతులు యూరియాని విపరీతంగా ఎక్కువ యూజ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎక్కువ రోజులు నీళ్ళు నిల్వ ఉంచడం, పొలంలో నీళ్లు తీయకుండా ఎక్కువ రోజులు నీళ్ళు నిల్వ ఉంచడం, ఈ రకాలన్నీ కూడా ఇలాంటి కండిషన్స్ అన్నీ కూడా ఈ సుడిదోమ సోకడానికి ఎక్కువ ఫేవరబుల్ కండిషన్స్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. సో దీన్ని మనం ఎలా నివారించుకోవచ్చు? ఈ వరి నాట్లు వేసుకునేటప్పుడు ఒక చదరపు మీటర్కి మనకు 33 కుదుళ్ళు మనకి ఇది ఖరీఫ్లో, అదేవిధంగా రబీలో అయితే 44 కుదుళ్ళు, అదేవిధంగా మనకి ఎడగారులో అయితే కన్నా 66 కుదుళ్ళు ఒక చదరపు మీటర్కి ఉండేటట్టు చూసుకుంటే మనకి కరెక్ట్ ఆప్టిమల్ స్పేసింగ్ అనేది మెయింటైన్ చేయొచ్చు. అదేవిధంగా వరి పంటలో
కాలిబాటలు వేసుకోండి. ఈ కాలిబాటలు ప్రతి 2 మీటర్ల హైర్కి ఒక 20 సెంటీమీటర్ల కాలిబాటలు వేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనకి గాలి వెలుతురు అనేది మన పంట లోపలికి కూడా నీట్గా ఎంటర్ అవుతుంది. కాబట్టి ఈ సుడిదోమ అనేది సోకడానికి ఆస్కారం ఉండదు. అదేవిధంగా పొలంలో నీరుని ఒక 2 నుంచి 3 రోజులు తీసి ఎండబెట్టాలి. ఇలా ఎండబెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ సుడిదోమ అనేది తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మనకి సోలార్ లైట్ ట్రాప్స్, ఈ సోలార్ లైట్ ట్రాప్స్కి మన వరి పొలంలో అమర్చుకుంటే, రాత్రిపూట అమర్చుకుంటే ఈ సుడిదోమను కూడా కంట్రోల్ చేయొచ్చు. ఆ సోలార్ లైట్ ట్రాప్తో పాటు మనకి పసుపు రంగులో ఉండే డబ్బాలు కానీ లేదంటే గిన్నెలు కానీ అవి మన పొలంలో పెట్టుకొని దాంట్లో మన క్లోరిపైరిపాస్ ద్రావణంతో కలిపిన నీటిని పోస్తే కనుక మన పగలుపూట సుడిదోమని కంట్రోల్ చేయొచ్చు. కెమికల్ కంట్రోల్కి వెళ్ళేటప్పటికి కెమికల్కి ఏదన్నా కానీ ఒక రసాయన మందుని ఒకే మందుని 2-3 సార్లు పిచికారీ చేయకూడదు. అలా చేస్తే ఏమవుతుందంటే దానికి తట్టుకునే శక్తి వస్తుంది. కాబట్టి రైతులు ఇప్పుడు సూచించే రసాయన మందులు అనేది మార్చి పిచికారీ చేసుకోవాలని సూచిస్తున్నాము. ఒకవేళ మనకి సుడిదోమ గమనిస్తే తక్కువ తిరుగుతూ ఉంటే వెంటనే కన్నా రైతులు వేప నూనె 1 లీటర్ నీటికి 5 ml కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ మీకు దోమ తీవ్రత తక్కువ ఉంటే వేప నూనె పిచికారీ చేసిన 7 రోజులకి ఎసిఫేట్ 1 లీటర్ నీటికి 1.5 గ్రాములు కలుపుకొని పిచికారీ చేయొచ్చు. ఇమిడాక్లోపిడ్ ఐసోప్రోథైలిన్ కాంబినేషన్లో ఉన్నది గ్లామోర్ అనే మందు ఉంటుంది. 50 గ్రాములు కలుపుకొని పిచికారీ చేయొచ్చు. అదేవిధంగా పైమెట్రోజన్ అనేది చెస్ 120 గ్రాములు కలుపుకొని పిచికారీ చేయాలి. అదేవిధంగా ట్రైఫ్లూమోజోపైరమ్ అనేది పెక్స్లాన్ అది 96 ml కలుపుకొని పిచికారీ చేయాలి. అదేవిధంగా బుఫ్రోఫేజిన్ అనేది 1 ఎకరాకి 320 ml అంటే 1 లీటర్ నీటికి 1.6 ml కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. సో ఈ చెప్పిన రసాయన మందులు కంపల్సరీ మార్చి పిచికారీ చేయాలి. ఒక 15 రోజుల గ్యాప్లో 2 సార్లు. ఇలా చేసుకుంటే సుడిదోమ బారి నుంచి మనకు పంటని కాపాడుకోవచ్చు. అకాల వర్షాలు పంటలను అప్పటికప్పుడు నష్టం చేయడమే కాదు, వాటి ప్రభావం పండ్ల తోటలు, తోట పంటలపైన దీర్ఘకాలం ఉంటుంది. అలాంటి వాటిలో జీడి మామిడి ఒకటి. గత సంవత్సరం డిసెంబర్ మొదటి వారంలో వచ్చిన మిగ్జామ్ తుఫాను ఈ ఏడాది జీడి మామిడి పంటపై అలాంటి ప్రభావాన్ని చూపింది. ఎలా అంటారా? జీడి మామిడి తోటలకు డిసెంబర్ మాసం అత్యంత కీలకమైనది. సాధారణంగా ఆ మాసంలో పూత బాగా వస్తుంది. కానీ అకాల వర్షాల వల్ల పూత రాకుండా పోయింది. అలాంటి తోటల్లో ఇప్పుడిప్పుడే పూత రావడం మొదలైంది. కొన్ని తోటల్లో ఇంకా రాలేదు. ఆలస్యంగా పూతకు వచ్చినా ఇంకా పూతకు రాని జీడి మామిడి తోటల్లో ప్రస్తుతం ఎలాంటి యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టాలో సూచిస్తున్నారు బాపట్ల జీడి మామిడి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఉమామహేశ్వరరావు. ప్రస్తుతం జీడి మామిడి పంట యొక్క పరిస్థితి మనం గమనించినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 135,000 హెక్టార్లలో జీడి మామిడి మనం సాగు చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం యొక్క వాతావరణ పరిస్థితి మనం గమనించినట్లయితే ఈ మధ్యకాలంలో డిసెంబరు 4-5 తారీఖుల్లో మిచాంగ్ తుఫాను వల్ల అధిక వర్షపాతము నమోదవటం మనం చూసాం. అయితే ఈ యొక్క మిచాంగ్ తుఫాను వల్ల భూమిలో తేమ అధికంగా ఉండటం వల్ల ఈ సంవత్సరం కూడా పూత ఒక నెల రోజు నుంచి సుమారుగా అనగా 30 నుంచి 45 రోజులు పూత ఆలస్యం కావటం కూడా మనము గమనించడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం భూమిలో తేమ అనేది ఉండటమే. అయితే ఇంకా కొన్ని ప్రాంతాల్లో మనం గమనించినట్లయితే మనకు విశాఖపట్నము, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పూత ఇప్పటికే వచ్చింది. మన పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో చిగురు మరియు పూత రావాల్సి ఉన్నది. మరి ఈ ఇటుపక్క మనకి కృష్ణా జిల్లా కానీ మరి ప్రకాశము, గుంటూరు ఈ ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం ఇప్పుడే పూత అనేది ఇప్పుడే చిగురు అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే జీడి మామిడి యొక్క మనం మొక్క స్వభావాన్ని గమనించినట్లయితే ప్రతి సంవత్సరం కూడా నవంబర్, డిసెంబర్ మాసంలో ఒక లేత చిగురు వచ్చి ఆ లేత చిగురులో నుంచి మనకి పూత అనేది వస్తుందన్నమాట. ఎప్పుడైతే భూమిలో బెట్ట పరిస్థితులు ఉంటాయో అలాంటి పరిస్థితుల్లో పూత కొమ్మలు బయటికి వస్తాయి. కాబట్టి రైతు సోదరులు జీడి మామిడిలో చిగురు కొమ్మ మరియు పూత త్వరగా రావడానికి తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు మనం గమనించినట్లయితే దీనికి గాను 3/18 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా యూరియా 20 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే త్వరగా మనకి లేత చిగురు మరియు పూత కొమ్మలు వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అయితే దీంతోపాటు మనకి చిగురు దశలో మనకి ఎక్కువగా ఈ యొక్క ఆకు తినే పురుగు, ఆకు ముడత పురుగు ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి మన యొక్క యూరియా ద్రావణంతో పాటు మనము మోనోక్రోటోఫాస్ క్రిమిసంహారక మందును 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు.
అయితే ఈ జీడి మామిడిలో ప్రస్తుత పరిస్థితుల్లో మరి నీటి యాజమాన్యము ఇవ్వాలా, నీరు మాకు అందించాలా లేదని చాలామంది రైతులు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు. దానికి ఏంటంటే జీడి మామిడిలో మనకి పూత వచ్చే వరకు కూడా మనం నీరు మొక్కలకి ఇవ్వకూడదు. పూత వచ్చిన తర్వాత, పూత నుంచి చిన్న పిందె ఏర్పడిన తర్వాత అప్పుడు నీటి యొక్క ఆవశ్యకత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు అప్పటి నుంచి అనగా అంటే ఫిబ్రవరి 15 తర్వాత నుంచి మనము పూతలు చిన్న పిందె వచ్చిన తర్వాత మార్చి వరకు కూడా మనము నీటి తడులు మొక్కకి అందించుకోవచ్చు. ఈ దశలో పూత మంచి పిందె సెట్ అయిపోతుంది, పిందె నుంచి కాయ కూడా ఏర్పడుతుంది అన్నమాట. అయితే అదేవిధంగా ఈ పూత పూర్తిగా వచ్చిన తర్వాత కూడా పూత మీద ఈ యొక్క వివిధ రకాల పురుగులు మరియు టీ దోమ కూడా ఎక్కువగా ఈ పూత మీద కూడా అది దాడి చేసేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి రెండవ దశలో కూడా మనము ఒకసారి క్లోరోపైరిపాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం సమర్థవంతంగా ఆ దశలో చూడండి పురుగులను మనము నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి పూత పిందె తయారైన తర్వాత కాయ ఏర్పడుతుంది. గింజ నుంచి మొట్టమొదటి గింజ షేప్ తయారవుతుంది, తర్వాత కాయ అనేది అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ దశలో కాయ మరియు గింజ పురుగు యొక్క ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ దశలో కూడా రైతు సోదరులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఈ దశలో అంటే ఎకనామిక్ స్టేజ్ అన్నమాట. మనం ఒక 10-15 రోజుల్లో కాయలు కింద పడిపోతాయి, అంటే మనం రాలిపోతాయి, అప్పుడు మనం ఏరుకోవచ్చు. కాబట్టి ఆ దశలో మనకి డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి ప్రొపనాపాస్ 1.5 మిల్లీలీటర్ లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఆ కాయ మరియు గింజ తినే పురుగును కూడా మనం నివారణ చేసుకోవచ్చు. మరి నీటి తడులు అయితే పంట గింజలు కింద రాలటం మొదలుపెట్టినప్పటి నుంచి మన నీటి తడులు మనం ఇవ్వటం ఆపివేయాలి. తద్వారా కాయ నాణ్యత పెరుగుతుంది, గింజ యొక్క నిల్వ సామర్థ్యం కూడా పెరుగుతుంది అన్నమాట. మరి ఈ విధంగా మనము ముఖ్యంగా ఈ దశలో ఈ యాజమాన్య పద్ధతులు మనము చేసుకున్నట్లయితే మనము జీడి మామిడిలో మంచి దిగుబడులు సాధించుకోవచ్చు. ఎండలు చుర్రుమంటున్నాయి. ఫిబ్రవరి మొదటి పక్షంలోనే ఎండల గురించి మాట్లాడుతున్నారేమిటా అనుకుంటున్నారా? గత వారంలోనే హైదరాబాద్ పరిసరాల్లో పగటి ఉష్ణోగ్రతలు సుమారుగా 38 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే మార్చి-ఏప్రిల్ మాసాల కల్లా 44 డిగ్రీల పైచులుకే ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం లేకపోలేదు. ఎండలు మనుష్యులు మొక్కలకే కాదు, మూగజీవాలైన పశువులకు కూడా గడ్డుకాలమే. నీటి లభ్యత తక్కువగా ఉండటం, అదే సమయంలో పచ్చిగడ్డి దొరకక చాలా ఇబ్బందులు పడుతుంటాయి. పెరిగే ఎండలను దృష్టిలో ఉంచుకొని ముందు నుంచే కొన్ని రకాల యాజమాన్య చర్యలు చేపడితే వేసవిలో పశువులను వడదెబ్బ నుంచి కాపాడుకునే వీలుంటుందంటూ సూచనలిస్తున్నారు పివి నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం వరంగల్ జిల్లా మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ రాజన్న. ఇప్పుడు మనము వేసవిలో పాడి పశువుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం ఫిబ్రవరిలో ఉన్నాము. హైదరాబాదు చుట్టుపక్కల చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతలు ఇప్పుడే 38 డిగ్రీల సెంటీగ్రేడ్కు పైన ఉన్నాయి. ఇదే విధంగా కొనసాగినట్లయితే మనకు మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 మాసాలు అధిక ఎండలు ఉండడానికి ఆస్కారం ఉంది. ఈ టెంపరేచర్ కనుక 38 నుంచి ఇట్లాగే కంటిన్యూ అవుతే సుమారుగా 42 నుంచి 45 డిగ్రీల సెంటీగ్రేడు మనకు రికార్డు కావడానికి ఆస్కారం ఉంది. ఇలా టెంపరేచర్ పెరిగిన కొద్దీ మనకు పాడి పశువుల్లో కొన్ని రకాలైనటువంటి అవలక్షణాలు కానివ్వండి, అదేవిధంగా వాటి పాల దిగుబడి, మేత అవన్నీ కూడా ఎఫెక్ట్ కావడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా ఎవరైతే ఈ కొట్టాలని కట్టుకొని ఉంటారో వాటికి ఎండాకాలంలో ఈ వట్టివేర్లతో చేసినటువంటి తడకలు కానివ్వండి, లేదనంటే గోనె సంచులను కానివ్వండి పాక చుట్టూ వేలాడదీసుకోవాలి. దానికి రోజుకు 2 నుంచి 3 సార్లు నీళ్లు చల్లినట్లయితే షెడ్లలో ఉష్ణోగ్రత తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనము ఈ పాకల్లో కానివ్వండి, షెడ్లలో కానివ్వండి ఫ్యాన్లు ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా స్ప్రింక్లర్స్ కూడా పెట్టుకున్నట్లయితే ఈ రెండిటిపైన స్ప్రింక్లర్స్ మొదట ఆన్ చేసుకొని ఆ తదుపరి ఫ్యాన్లను మనము స్విచ్ ఆన్ చేసుకున్నట్లయితే ఈ ఎవాపరేటివ్ కూలింగ్ వలన
ఆ శరీరం పైన ఉన్నటువంటి ఉష్ణోగ్రత తగ్గుతుంది. అదేవిధంగా పాకల్లో ఉన్నటువంటి ఉష్ణోగ్రత కూడా తగ్గడానికి ఆస్కారం ఉంది. ఎవరైనా నూతనంగా మొదలు పెట్టాలి అని అనుకుని ఆలోచిస్తున్నటువంటి రైతు సోదరులు ఉన్నట్లయితే ఆ పాకల యొక్క లాంగ్ యాక్సిస్ అని అంటాము, అవి తూర్పు పడమరలా ఉన్నట్లయితే మనకి ఉష్ణోగ్రత అనేటువంటిది మనకు పాకల్లోకి తక్కువగా రావడానికి మరియు ఎక్కువ గాలి వెలుతురు రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా పాకల చుట్టుగా నీడనిచ్చేటువంటి పశుగ్రాస చెట్లు అయినటువంటి అవిస కానివ్వండి, సుబాబులు కానివ్వండి, దిరిసెన కానివ్వండి, ఈ 3 రకాలైనటువంటి చెట్లను వేసుకున్నట్లయితే అటు పశుగ్రాసానికి ఉపయోగించుకోవచ్చు, అదేవిధంగా మనకి ఎండాకాలంలో నీడను కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఈ అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఈ పశువులకు ఎక్కువగా చెమట రావడం జరుగుతూ ఉంటుంది. చెమట మూలంలో ఎక్కువగా సోడియం క్లోరైడ్ అదేవిధంగా పొటాషియం అనేటువంటి లవణాలు బయటికి సీక్రెట్ కావడం జరుగుతుంది. ఈ సీక్రెట్ కావడం వలన అవి శరీర సమతుల్యత అనేటువంటివి లోపిస్తుంది. కాబట్టి రైతు సోదరులు చల్లటి నీళ్లను పశువులకు ఎప్పుడూ అందుబాటులో ఉంచాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అదేవిధంగా దానాలో మినరల్ మిక్చర్ను అధికంగా వాడాలి. మరియు ఈ సోడియం పొటాషియం అంటే ఉప్పుని అప్పుడప్పుడు అధిక మోతాదులో వేసినట్లయితే సోడియం పొటాషియం లవణాల యొక్క అసమతుల్యతను కూడా మనము దాన్ని తగ్గించుకోవచ్చు. ఎవరైతే రైతు సోదరులు ఉంటారో వాళ్ళు పశువుల్ని కేవలము మేపు పైన అంటే గ్రేజింగ్కి పంపిస్తారో ఆ పంపించేటువంటి రైతు సోదరులు ఉదయం పూటనే పంపించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా తిరిగి 11 గంటలకు మళ్ళీ కొట్టాలోకి తీసుకొచ్చుకొని వీలైతే 5 తర్వాత కూడా మళ్ళీ గ్రేజింగ్ కూడా పంపుకోవచ్చు. మూడవది ముఖ్యంగా ఈ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ అని అంటూ ఉంటాం. ఈ గర్భాశయం పైన కూడా ఈ వాటి యొక్క పునరుత్పత్తిని దెబ్బతీయడానికి ఈ ఎండ తీవ్రత అనేటువంటిది ఎక్కువగా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఈ గేదెలు తీసుకున్నట్లయితే అవి ఎద లక్షణాలను ప్రస్ఫుటంగా కనపడనివ్వవు. అదేవిధంగా వాటి యొక్క స్పర్మటోజోవా యొక్క మొటిలిటీ అనేటువంటిది తగ్గిపోతుంది. కాబట్టి రైతు సోదరులు ఏం చేయాలంటే ఈ ఎద లక్షణాలను ఉదయం పూట గమనించి మనము ఎదలో ఉన్నటువంటి పశువుల్ని తిరిగి సాయంత్రము ఒకసారి దానికి ఏఐ కానివ్వండి, న్యాచురల్ బ్రీడింగ్ కానివ్వండి చేయించుకోవాలి. పశువుల మేతలో మనం చూసుకుంటే ముఖ్యంగా ఎండు మేత అనేటువంటిది రాత్రిపూట వేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పచ్చి మేత అనేటువంటిది ఉదయం పూట నుంచి సాయంత్రం పూట వరకు ఈ పచ్చి మేతను దఫాలుగా కొట్టాల్లో వేసుకున్నట్లయితే అది నమిలేటప్పుడు దానికి కావలసినటువంటి జీర్ణక్రియ కానివ్వండి, ఆ శోషణ శక్తి అనేటువంటిది పెరుగుతుంది. అదే రాత్రిపూట మనము ఎండు మేతను వేసినట్లయితే వాటికి కావలసినటువంటి శక్తి చాలా తక్కువగా అవసరం ఉంటుంది. ఆ విధంగా అది ఒక శరీర ఉష్ణోగ్రతని మెయింటైన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక గేదెల విషయానికి వస్తున్నట్లయితే గేదెలు వాటి యొక్క చర్మం నల్లగా ఉంటుంది కాబట్టి అధిక ఉష్ణోగ్రతని అది గ్రహిస్తుంది. అదేవిధంగా వాటిలో స్వేద గ్రంథులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. స్వేద గ్రంథుల యొక్క డెన్సిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉష్ణోగ్రతకి వాటి యొక్క ఇంపాక్ట్కి గురి కావడానికి ఈ గేదెలు ఎక్కువగా గురి అవుతూ ఉంటాయి. ఈ గేదెలు ఎవరైతే పోషిస్తున్నారో ఆ రైతు సోదరులు దగ్గరలో ఉన్నటువంటి ఈ చెరువులలోనికి వ్యాలోయింగ్ అని అంటాం, వ్యాలోయింగ్ పాండ్ ఎవరైతే ఏర్పాటు చేసుకోగలుగుతారో వారు ఏర్పాటు చేసుకుంటే మంచిది. లేదు అని అంటే దగ్గరలో చెరువులు ఉన్నట్లయితే మధ్యాహ్నం పూట వాటికి ఆ చెరువుల్లోనికి వదిలేసినట్లయితే ఈ ఉష్ణతాపాన్ని నుంచి మనం కాపాడుకోవచ్చు. లేదు అని అనుకుంటే పాకల్లో కానివ్వండి, షెడ్యూల్లో వాళ్ళకి ఆ పాకల నిర్మించుకున్నప్పుడు ఎక్కువగా నీళ్లు లభ్యం ఉన్నట్లయితే మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఈ శరీరం పైన చల్లటి నీళ్లను చల్లడం వలన మనం ఉష్ణోగ్రతని కాపాడుకోవచ్చు. నాలుగవ అతి ముఖ్యమైనటువంటి అంశము ఈ పశుగ్రాసాలు. పశుగ్రాసాలు లభ్యమైనా కూడా
వాటిలో నాణ్యత అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. రైతు సోదరులు ఇది గమనించుకొని వాటిని సైలేజ్ రూపంలో అందించినట్లయితే పశుగ్రాసాలని ఎండాకాలంలో ఎక్కువగా తినడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే పశుగ్రాసాలని సాగు చేయాలని అనుకుంటారో అలాంటి రైతులు ముఖ్యంగా జొన్న రకాలైనటువంటి SIG 59-3 కానివ్వండి, PC 23 కానివ్వండి, ఈ రకాలని కానివ్వండి, లేదంటే సజ్జ రకాలని కానివ్వండి, మొక్కజొన్న రకాలని కానివ్వండి సాగు చేసుకున్నట్లయితే ఇవి మనకు నాటుకున్న తర్వాత సుమారు 65 నుంచి 75 రోజులకు మొదటి కోత వస్తుంది. ఆ తదుపరి 40 నుంచి 45 రోజులకి కోతలు వస్తాయి. కాబట్టి ఈ ఫిబ్రవరి మార్చి మాసంలో ఈ పశుగ్రాసాలని విత్తుకోవడానికి రైతు సోదరులు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఇక ఎవరైతే సమీకృత దానా పెడతా ఉంటారో పశువులకి, దాంట్లో ఈ పిండి పదార్థాల యొక్క నిష్పత్తిని తగ్గించాలి. అంటే కార్బోహైడ్రేట్స్ ఆ నిష్పత్తి ఎందుకు తగ్గించాలనంటే వాటిని జీర్ణం చేసుకోవడానికి అధిక ఉష్ణోగ్రత అవసరము. అదేవిధంగా అవి ఎక్కువ శరీర ఉష్ణోగ్రతను పెంపొందింపజేస్తాయి. కాబట్టి పిండి పదార్థాల యొక్క నిష్పత్తిని తగ్గించుకొని ఈ కేక్స్ ఏవైతే గ్రౌండ్నట్ కేక్ కానివ్వండి, పల్లి కేకులు కానివ్వండి, వాటి యొక్క నిష్పత్తి పెంచాలి. ఒకవేళ అది మనం కేక్స్ కింద పెట్టకపోయినట్లయితే ఈ దాణాలో మనము ఏదైనా ఒక నూనెను కలుపుకొని ఇచ్చినట్లయితే ఆ సమీకృత దాణా అనేటువంటిది మంచి పోషకాలను అందిస్తుంది. అదేవిధంగా అది డెన్సిఫైడ్ న్యూట్రియంట్గా పనిచేస్తుంది. పోషకాలు లభించి ఈ ఉష్ణోగ్రత నుంచి పశువుల్ని కాపాడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా మనము ఈ వేసవిలో తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పశువుల యొక్క పాల దిగుబడిని పడిపోకుండా చేసుకోవచ్చు. అదేవిధంగా పాల ద్వారా అధిక లాభాల్ని పొందడానికి వీలవుతుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్కు చెందిన అధ్యాపకులు రవికుమార్ ప్రకృతి వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు సాగంటే మక్కువ. అయితే చదువు రీత్యా అందుకు అవకాశం లేకుండా పోయింది. ఉన్నత విద్యనభ్యసించి ప్రస్తుతం ఒక పాఠశాలను సైతం నడుపుతున్నారు. తినే ఆహారం ఆరోగ్యంగా ఉండాలంటే పండించే పంట నాణ్యంగా ఉండాలని భావించిన ఆయన తన అవసరాలకు సరిపడా కూరగాయలను తమకున్న ఖాళీ స్థలంలో పండించడం మొదలుపెట్టాడు. సహజ విధానాల్లో పండిన కూరగాయలు చాలా రుచికరంగా ఉన్నాయని, తమతో పాటు బంధువులకు, తన పాఠశాల యాజమాన్యానికి రుచి చూపిస్తున్నానని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాది మొదటి నుంచి వ్యవసాయ కుటుంబం అండి. మా పేరెంట్స్ కూడా వ్యవసాయంలోనే ఉన్నారు. నేను చదువుకుని స్కూల్ పెట్టి స్కూల్ రన్ చేస్తున్నాను. ప్రైవేట్ స్కూలు, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్ చేస్తున్నాను. నాకు ఈ ప్రకృతి వ్యవసాయం అన్నా, ఈ కెమికల్స్ లేకుండా వచ్చిన వస్తువులుని వాడాలన్నా, నాకున్న పర్సనల్ ఇంట్రెస్టు, పెద్దవాళ్ళ నుంచి వచ్చిన వివరాలతోనూ, అలాగే పశువులన్నా కూడా ఆవులంటే కూడా బాగా ఇష్టం ఉండటం వలన ఆవుల్ని, పశువులను కూడా ఇక్కడ మేపడం జరుగుతుంది. వాటి వ్యర్థాలు జీవామృతం, ఘనజీవామృతం, ఆగ్నాస్త్రం లాంటివి కూడా ఉన్నాయండి. ఇలాంటివన్నీ కూడా తయారు చేసి ఈ వ్యవసాయాన్ని స్టార్ట్ చేశాము. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నాకు ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తా నాకు కోఆపరేట్ చేస్తున్నారు. చిలకడదుంప, బీట్రూటు, మిగతా మామూలుగా వంకాయలు, బీరకాయలు ఇవన్నీ కూడా మామూలేనండి. ఇది కాకుండా అలాంటి కూరగాయలు కూడా పండించడం జరుగుతుంది. దీంట్లో ఏది ఒక్క పురుగు మందు కానీ, ఒక్క పెస్టిసైడ్స్ కానీ, ఎరువు కూడా ఆవు పేడనే వచ్చిన ఘనజీవామృతంతోనే ఎరువుగా వాడుతా ఈ కూరగాయలన్నీ కూడా తయారు చేయడం జరుగుతుంది. అయితే ఇంత మటుకు వీటిని సేల్స్ పెట్టి అమ్మటం అంటే ఎప్పుడు లేదు. మా ఇంట్లోకి, మా బ్రదర్స్, మా బంధువులలోకి మాత్రం వీటిని వాడుకుంటూ వస్తున్నాం. ఇంకా మిగిలిపోతున్నాయి. మిగిలిపోతే మా స్కూల్లో టీచర్స్ ఉండి వాళ్ళకి ఇవి చూపించడం జరుగుతుంది, వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. స్కూల్లో పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఇలా ఉండాలి, ఇలా పెంచాలి మేడల్లో కూడా అని వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఒక చిన్న చెరువులా కొంట తీసి దాంట్లో కొన్ని చేపలు వేసి ఆ చేపల వ్యర్థాల నుంచి వచ్చిన నీటిని నేను మొక్కలకి ఉపయోగిస్తున్నాను. పాలేకర్ గారి వ్యవసాయం చూసి నేను కొంత ఇన్స్పిరేషన్, దాని పుస్తకాలు చదవటం, ఆయన గురించి టీవీల్లో, యూట్యూబ్లో చూసి నేను కొంత ఆయన్ని ద్వారా చూసి నేను ఇది మొదలుపెట్టాను. రవికుమార్కు ప్రకృతి వ్యవసాయ అధికారుల తోడ్పాటు లభించింది. సమయానుకూలంగా వారికి సలహాలు, సూచనలు అందిస్తున్నారు. అంతా విషపూరితమైన ఆహారంగా మారిపోయింది. దీనిని చక్కగా మా ఇక ప్రకృతి వ్యవసాయ భాగంలోకి తీసుకురావాలని పాలేకర్ గారి యొక్క సిద్ధాంతాలని వెనక మనం ఏవైతే వ్యవసాయంలో మనం మెరుగైన లాభాలు గడించి ఈ రోజున అటువంటి లాభాలన్నీ పోయి
అప్పుల పాలైపోయే రైతు దీన పరిస్థితికి వచ్చినప్పుడు కెమికల్ వ్యవసాయంతో ధీటుగా ప్రకృతి వ్యవసాయాన్ని తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా వ్యవసాయమే కాకుండా ఇంటి వద్ద కూరగాయలు పండించుకోవాలి. కూరగాయలు పండించుకునే విషయాల్లో ఇక్కడ రవికుమార్ గారి యొక్క స్థలాన్ని ఎంచుకొని ఈ యొక్క స్థలంలో మేము సూర్యమండలం అని వేయటం జరిగింది. ఆ యొక్క సూర్యమండలంలో 5 రకాలు, ఒకటి ఆకుకూరలు, తీగజాతి, దుంపజాతి, పండ్ల జాతి, 5 రకాల యొక్క కూరగాయలు పెట్టి మన మనిషికి కావాల్సినటువంటి ఆహారాన్ని అంతా కూడా పండించడం జరిగింది. పెరుగుతున్న వాతావరణ కాలుష్యం, ఆహారోత్పత్తుల్లో మిగిలిపోతున్న రసాయన అవశేషాలతో తినే ఆహారం విషతుల్యమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సొంతింటి పంట దిశగా అడుగులు వెయ్యాలంటూ రవికుమార్ అభిప్రాయపడుతున్నాడు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.